నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ₹75,00,000 బోయకొండలో పుష్కరిణికి మహర్దశ. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పెద్దిరెడ్డి. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండండి అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసు వారు. పేద వృద్ధులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన వైద్యులు మరియు నాయకులు. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల సహకారం అవసరం. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం. నివార్ తుఫాన్కు దెబ్బతిన్న రోడ్లు మరియు పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం. వార్తలోని వివరాలు. జిల్లాలో 4వ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అతి సుందరంగా ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం పెద్దిరెడ్డి బోయకొండలో పుష్కరిణి ఏర్పాటుకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బోయకొండలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. భక్తులకు అవసరమైన సదుపాయాలు, వసతుల కల్పనకు పెద్దపీట వేశామని, కోట్లాది రూపాయల వ్యయంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, 3 నెలల కాలంలో పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భక్తులకు మౌలిక వసతులతో పాటు నీరు, నీడ, మరుగుదొడ్ల వసతులు, షెల్టర్తో పాటు పర్యాటక క్షేత్రంను తలపించేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం పొందేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి చేసిన సిమెంట్ రోడ్డు పనులతో పాటు వాటర్ ట్యాంకు రోడ్డు పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటించి త్వరగా పూర్తి చేసేలా చూడాలని సూచించారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తయితే బోయకొండకు కొత్తదనం రూపుదిద్దుకోనుంది. అలాగే బోయకొండలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఏఐపీపీ మెంబర్ అంజుబాబు, మండల పార్టీ కన్వీనర్ రామ్మూర్తి, ఈవో చంద్రమౌళి, సింగిల్ విండో వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, నేతలు మిదిండి కిషోర్ బాబు, శ్రీధర్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభిస్తున్నారు చాలా సంతోషము. 75 లక్షల రూపాయలతో పుష్కరిణి నిర్మించి అప్ టు డేట్గా ప్రజలకు సౌకర్యార్థమై నిర్మిస్తున్నారు. చాలా సంతోషము. కాబట్టి ఈరోజు భావిస్తూ మంచి శుభదనం, గొప్ప శుభదనం అని చెప్పాలి. ఎందుకంటే అమ్మవారి శక్తి వల్ల ఇక్కడ రోజు రోజుకు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి కుంటుపడకుండా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతా అమ్మవారి ఆశీర్వాదంతో మనం ఈడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు నడుస్తున్నాయి. దీంట్లో మనకు ఏదైనా మనకు ఒక కార్యక్రమం చేయాలంటే బలమైన నాయకత్వం ఉంటేనే తప్ప మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేము. కాబట్టి దీనికి తగినట్లుగా మనకు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, దాంట్లో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, గనుల శాఖ మా అన్నగారికి రావడం, అన్నగారికి దైవ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినారో. దీంట్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం ఏదైతే అది వెంటనే శాంక్షన్ ఇస్తూ దానికి తగినట్లు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు జరిపించడానికి మనకు ఈవో గారు ఇక్కడ మనకు మంచి ఈవో గారు రావడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ ఒకదాన్ని బట్టి ఒకటి మనకు స్పీడ్గా వర్కులన్నీ జరుగుతున్నాయి. గతంలో ఇక్కడ ఈ పుష్కరిణి అనేది చెప్పడానికి కూడా అంత అధ్వానంగా తయారైనది. దాంట్లో పాలక వర్గం ఉన్నప్పుడు కూడా వారు దాని గురించి ఇక్కడ ఎట్లా ఈ వాతావరణంలో ఇక్కడ స్నానాలు చేస్తారు, దీంట్లో మునుగుతారు అనేది ఆలోచించకుండా పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత దీన్ని చూడడం, దీన్ని ఎట్లా మంచి బాగా గతంలో 10 లక్షలు ఈ పుష్కరిణికి చేయాలనే ఇది పెడితే మళ్ళా కూడా ఈ కోనేరు అనేది అమ్మవారి ఈ టెంపుల్కి తగినట్లుగా కోనేరు ఉండాలనే ఉద్దేశంతో మనకు దీన్ని 75 లక్షలతో అన్నగారు మంజూరు చేయడం జరిగింది. దీంట్లో
మంచి భక్తి భావములతో అలాగే సుందరంగా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ కోనేరును నిర్మించేదానికి ఈరోజు మనము శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు మిగిలిన కార్యక్రమాలు కూడా ఇంకా అంతా ఫాస్ట్గా అలాగే బాగా బలంగా ఉండే విధంగా మనకు ఇక్కడ ఉండే అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం. స్వచ్ఛ సర్వేక్షణలో పుంగనూరు మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలవడానికి ప్రజల సహకారం అవసరమని పురపాలక కమిషనర్ లోకేశ్వర్ వర్మ పేర్కొన్నారు. పాఠశాలల్లో స్వచ్ఛ సర్వేక్షణపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ మరియు పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందిస్తూ మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం మరియు కమిషనర్ లోకేశ్వర్ వర్మలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో మేనేజర్ రసూల్ ఖాన్, ఆర్ఓ రామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సబ్దర్, కౌన్సిలర్ అభ్యర్థులు అమ్ము, రేష్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ దేశ స్థాయిలో నిర్వహించే పోటీల్లో మనం చాలా ముందంజలో ఉన్నాం. మనం 2020 స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో సౌత్ ఇండియాలోనే ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో మనం 3వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా మనం 2021 స్వచ్ఛ సర్వేక్షణకి పోటీలు సిద్ధమవుతున్నాం. జనవరి 1 నుంచి మనకు ఇక్కడికి టీమ్స్ అన్నీ వచ్చి సర్వే చేసి ఎవాల్యుయేట్ చేసి మనకు మార్క్స్ కూడా కేటాయించి మళ్ళీ ఆ పోటీల్లో మనకి ఏ ర్యాంకు నిర్ణయించడం జరుగుతుంది. మనకు లాస్ట్ ఇయర్ 3rd ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ ర్యాంక్ పోటీ చేయాలి మనం, అంతే కదా. 3rd వచ్చిందనేసి మళ్ళీ 10కో 12కో 15కో పోలేం కదా, పోగలమా, అంతే కదా. దాంట్లోనే ముందుగా పిల్లలందరికీ అవగాహన ఉంటే స్వచ్ఛ సర్వేక్షణ ఏంటి, చెత్త ఏంటి, చెత్తను ఎందుకు సక్రమంగా మనం దాన్ని బయట తీసుకెళ్ళి డిస్ట్రాక్ట్ చేయాలి, చెత్తలో 2 రకాలు ఉంటాయి, తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్త, ఇవన్నీ. అలాగే మొక్కలు నింపడం వల్ల వచ్చే లాభం ఏంటి, ఆక్సిజన్ విడుదల చేస్తాయి, మనుషులంతా హాయిగా ఉంటారు, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఎందుకు ఉంచుకోవాలి, రోగాలు బాధ పడకుండా, ఈగలు దోమలు ముసలకుండా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. త్రాగునీరు మనం శుద్ధ తాగునీరే ఎందుకు తీసుకోవాలి, మురుగునీళ్ళు తాగితే లోపల ఇంట్రెస్ట్ మొత్తం పాడిపోతుంది. కనుక మొత్తం ఈ అన్ని విషయాల మీద ముందు మీకు అవగాహన ఉంటే మీ ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి మనం నిర్వహించిన ఈ పోటీలలో చిత్రలేఖనం పోటీ కావచ్చు, వ్యాస రచన కావచ్చు, అలాగే మనకు డ్రాయింగ్ పోటీలు, వీటిల్లో ప్రతి పాఠశాలకు కూడా మనం జూనియర్స్ విభాగం, సీనియర్స్ విభాగం అని చెప్పి మార్చి మనం కాంపిటీషన్స్ పెట్టాం. సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాల్గొన్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పోటీ తప్పకుండా ఉండాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ముందుగా మనం ఇటువంటి పోటీలన్నింటిలో కూడా పాల్గొంటేనే మనకు ఆ ధైర్యం వస్తుంది. వీళ్ళని బయట లేకుండా మాట్లాడడం, బయట లేకుండా రాయడం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మన పాఠశాలలే పునాదిగా ఉంటాయి. మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ఈ రాబోయే 2021 స్వచ్ఛ సర్వేక్షణలో మనం పుంగనూరు మున్సిపాలిటీని ప్రథమ స్థాయిలో ఉంచాలని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా దానికి సహకారం అందించాలని కోరుకుంటూ, పోయిన దాదాపు 6 నెలలు 7 నెలలు ఇప్పుడు కష్టపడ్డాం. అందరూ తెలిసిందే. ఇప్పుడు కూడా ఇంజక్షన్స్ వస్తున్నాయి, అది అయిపోతుంటారు కానీ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా స్కూల్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు మళ్ళీ 2వ విడత కోసం చెప్పేసి అందరూ ప్రపంచ రాష్ట్రంలో దాదాపు అయిన 2 రాష్ట్రాల్లో కూడా మన ముందు మొదగా వర్కౌట్ చేసి చెప్పి ఇది తెలుస్తూ ఉంది. దాన్ని బట్టి మనం కూడా సుపూర్తంగా చేత కడగటం ఇది చూపెట్టుగానే మన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పుంగనూరులోనే దాదాపు ఇంతకుముందు చాలా పేపర్ ఉండేవారు, అందరూ మాస్క్ వేస్తాం. ఈరోజు చూస్తే 70-80% ఎవరు మాస్క్ చేయలేదు. ధైర్యంగా పోతారు. మోటార్ బైకులు అన్ని ఫ్రీగా అయినాయి, అంతా అయిపోయి తెప్పిస్తున్నారు. చాలా తప్పది. కానీ ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇప్పుడు సెక్రటరీ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని పిల్లలు చెప్తున్నారు. ఎందుకంటే మన వీళ్ళలో కూడా వింతులు రాకుండా చెప్పేసి కూడా అది వస్తూ ఉంది. అన్నీ మన చుట్టుపక్కల శుభ్రత లేకపోతే వింతులు రాకుండా వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలా, మనం శుభ్రంగా ఉండాలా చేసుకుంటూ
ఇప్పుడు స్కాలర్షిప్ కానీ టూరిజం విభాగం కింద స్వచ్ఛతా సర్వే కింద 2020-21 కింద దాదాపు పోటీ కార్యక్రమం చేయనారు. వాసరచక ఉచితం చిత్రలేఖనం పాటలు ఈ కార్యక్రమం కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈరోజు ట్రై చేసే కార్యక్రమంలో ట్రై చేస్తారు. సంతోషం. ఇదే మాదిరిగా పోటీబద్ధంగా చదువులు కూడా పోటీబద్ధంగా ఉండి మన భూమిలోని మంచి పెడతారని అందరికీ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయమ్మా, తిరుపతి కానీ, చిత్తూరు కానీ, మదనపల్లి కానీ, వీరంతా కాదని పుంగనూరుకు వచ్చిందంటే మా మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ కానీ, పుంగనూరు ప్రజల సహకారంతోనే మనకి 3వ ప్లేస్ వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ మా పిల్లలంతా వచ్చినారమ్మా. మీరు అవగాహన అయ్యాలి. మీ ఇళ్లలో తిరిగిపోయి మీ అమ్మ వాళ్ళకి, పక్కింటి వాళ్ళంతా చెత్త ఎక్కడేయాలా, తడి చెత్త ఎక్కడేయాలా, పొడి చెత్త ఎక్కడేయాలా అని అవగాహన ఇస్తే ప్రజల్లో పిల్లలు మీరు అవగాహన తీసుకుని వస్తే ఈసారి ఖచ్చితంగా మన భూములకి మొదటి స్థానం వస్తుంది. అలాగే పట్టణ ప్రజలంతా సహకారంతో ఈ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ పోస్టులు కాదమ్మా, ఆ ర్యాంకులు బట్టి మా మున్సిపాలిటీకి ఫండ్స్ కూడా వస్తుంది. ఆ ఫండ్స్తో డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ అనేది ప్రతిరోజు మేము వార్డులో తిరిగి అందరికీ అవగాహన చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా స్టూడెంట్స్ మీకు ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి మీరు మీ చుట్టుపక్కల కానీ, మీ ఇళ్ళ పరిసరాల్లో కానీ అవగాహన చేయాలని, మీ ఉపాధ్యాయులు మీ టీచర్స్ మీకు చెప్పే ఉంటారు స్కూల్స్లో. దాన్ని కూడా మీరు తీసుకెళ్ళి ఇంటి దగ్గర అందరికీ అవగాహన చేసినారంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. దానికి తగ్గట్టు మా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడి మార్నింగ్ 4 గంటల నుంచే కష్టపడి చెత్త ఎక్కడ కనబడకుండా అన్ని శుభ్రం చేస్తూ వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తున్నారు. మనమే వాళ్ళకి సహకరించాలి. దయచేసి అందరూ సహకరించండి. మన మున్సిపాలిటీని మొదటి స్థానంలో తీసుకొచ్చి మన కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని. గ్రామీణ పేద వృద్ధులకు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం క్రింద కంటి జబ్బులను గుర్తించి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం మండల కార్యాలయంలో ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డితో కలిసి 225 మంది వృద్ధులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కంటి అద్దాలను మేలుందొడ్డి, మంగళం తదితర గ్రామాల్లోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లచే వృద్ధుల ఇండ్ల వద్దకే అందజేస్తామన్నారు. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ఉన్న కంటి జబ్బులను గుర్తించి నయం చేసేందుకు వీలవుతుందన్నారు. దీని ద్వారా వృద్ధులు తమ పనులను తాము చేసుకుంటూ స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు రెడ్డి కార్తిక్, సల్మా సుల్తానా, బాబుఖాన్, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పుట్టిన బిడ్డల దగ్గర నుంచి కూడా పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా వారికి లబ్ధి చేకూర్చాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ అన్నీ ప్రతి ఒక్కరికి చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే మనం వైఎస్ఆర్ కంటి వెలుగులో ఫస్ట్, సెకండ్ 2 ఫేజెస్ కంప్లీట్ చేశాము. ఈ ఫస్ట్, సెకండ్ ఫేజెస్లో మొత్తం స్కూల్ చిల్డ్రన్స్ అందరికీ కూడా 1వ తరగతి నుంచి 10 వరకు వాళ్ళందరికీ కంటి పరీక్షలు చేసి అందరికీ కూడా ఎవరికైతే దృష్టిలో బాధపడుతున్నారో వాళ్ళందరికీ అద్దాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరైతే కంటికి సంబంధించి జబ్బులతో బాధపడుతున్నారు, అంటే కంజనల్ కార్డియాక్ పుట్టుకతో దృష్టిలో బాధపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మనం తిరుపతి అరవింద్ కంటి ఆసుపత్రిలో, అలాగే రూయా హాస్పిటల్లో, సురేంద్ర ఐ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో మొత్తం 82 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వీరిలో ఇప్పటికీ సక్సెస్ఫుల్గా మనం 50 మందికి ఆపరేషన్స్ అన్ని చేంజ్ చేసాము. అందరూ చాలా చక్కగా ఉన్నారు. ఈ ఒక్కొక్క సర్జరీ మనం బయట చేసుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ఆపరేషన్స్ ఇవి. దాదాపు 50,000 నుంచి 60,000 రూపాయలు అవుతుంది ఒక సర్జరీకి అనమాట. ఎవరికి కూడా మన గవర్నమెంట్ ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఈ ప్రోగ్రాంలో కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా రుణపడి ఉండాల్సినటువంటి సమయం ఇది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు కంటి వెలుగు 3వ దశ భాగంలో 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అవ్వాతాత అందరికీ కూడా ఎవరికైతే కంటి అద్దాలు అవసరం ఉందో వారికి ఇలాంటి అద్దాలు పరీక్ష చేసి మా ఆఫ్థాల్మిక్ ఆఫీసర్లు వారి విలేజెస్లో, వారి సెక్రటరేట్ పరిధిలో ఒక్కొక్క మండలం సెలెక్ట్ చేసుకొని మన చిత్తూరు జిల్లాలో మొత్తం 20 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ 20 టీమ్స్ 20
మండలాల్లో స్టార్ట్ చేశారు. ఒక మండలం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మండలానికి వెళ్ళి అక్కడ ఎవరైతే 60+ పాపులేషన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైతే అవసరం ఉందో ఆపరేషన్తో వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించడం లేదా ప్రాక్టికల్స్ అవసరం వారికి ఇలాంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా హై క్వాలిటీ అద్దాలు, ప్రజలందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకొని ఖచ్చితంగా ఉపయోగించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఫేస్ ఇలాగే 6 months వరకు కంటిన్యూ అవుతుంది. ఈ 6 months అయిన తర్వాత మరి నెక్స్ట్ కార్నియల్ డిఫెక్ట్స్ అంటే కంటి నల్లపొర, కంటి మీద ఉన్నటువంటి నల్లపొరని కార్నియా అంటాము. కార్నియాకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే నెక్స్ట్ ఫేస్లో దానికి సంబంధించి సర్జరీస్, దానికి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాగే డయాబెటిక్ న్యూరోపతి, షుగర్ ద్వారా, బీపీ ద్వారా కంటి జబ్బులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ టెర్షియరీ సెంటర్స్ అంటే చాలా పెద్ద హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కిందనే వారికి ఉచితంగా కంటి వైద్యం అందించేటువంటి కార్యక్రమం మన మంత్రి గారు గౌరవ సీఎం గారు చేపట్టారు. అలాగే మన గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో వారి ఆధ్వర్యంలో మన పొంగనూరు మండలంలో మన నియోజకవర్గం మొత్తం కూడా ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం అనేది ఎంతో ప్రజాస్వామ్యమైనది. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల్లో ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కంటి పరీక్షలు చేసుకొని వారికి అద్దాలు కావాలంటే చాలా కాస్ట్తో కూడినటువంటి చికిత్స కాబట్టి అలాంటి కార్యక్రమాలన్నీ మన నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి అవ్వాతాతలు ఎవరు పడకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫు నుంచినే ఎవరైతే ఇలాంటి జబ్బులు ఉన్నారో వారికన్నిటికీ కూడా మన డాక్టర్ల ద్వారా టెస్ట్ చేయించి నాణ్యమైనటువంటి అద్దాలు కూడా సరఫరా చేయడం ఎంతో సంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలన్నింటినీ మనం ప్రోత్సహించండి. ఎవరి కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలకి అందుబాటుకు వచ్చే విధంగా చేస్తున్నారు కాబట్టి మనమందరూ కూడా ఈ వైఎస్ఆర్ కంటి వెలుగు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరొకసారి కూడా ఇది ఇప్పుడే కాదు ఇంకా సెకండ్ ఫేజ్ కూడా ఉంది కాబట్టి వారందరూ కూడా ఈ కంటి వెలుగు ఉన్నటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకొని ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని పొంగనూరు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఎన్టీఆర్ కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసులతో పాటు వైద్యశాఖ, మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు ప్రమాదకరం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ గంగిరెడ్డి, నియోజకవర్గ కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ ఉమామహేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంటు ఈ వారం రోజులు యాంటీ డ్రగ్స్ మీద వాటి వలన కలిగే దుష్పరిణామాలు, తర్వాత వాటి వలన సమాజానికి కలిగే మేలు కీడుల గురించి అవగాహన కార్యక్రమాలని, అదేవిధంగా రైట్స్ని, ఒకవేళ అలాంటి అఫెండర్స్ ఎవరైనా నోటోరియస్ అలాంటి వాటిలో పాల్పంచుకున్నటువంటి క్రిమినల్స్ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేసి ఒకవేళ అలాంటి వారు ఎవరన్నా అలాంటి నేరాలు పాల్పడుతున్నట్టయితే వాళ్ళని ఇమ్మీడియట్గా రిమాండ్ చేసి జైలు పంపమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము డాక్టర్ రాజశేఖర్ సారు, తర్వాత మా సిబ్బంది, ఈ హెల్త్ స్టాఫ్ వీళ్ళందరితో కలిసి, మా మహిళా పోలీసులు వీళ్ళందరితో కలిపి మేము వీటి మీద ఒక ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు, ముఖ్యంగా యువత పెడుదోవ పట్టకుండా ఈ మాదక ద్రవ్యాలను ఉపయోగించి వారి జీవితాలను నాశనం చేసుకొని వాటికి బానిసయ్యి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోకూడదు.
కాబట్టి ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడితే ఎలాంటి దుష్పరిణామాలు కలిగజేస్తాయి అనే వాటి మీద కనీసం కొంతమంది కావచ్చు కొంతమంది తెలుసుకొని వీటి నుంచి బయటపడి ఈ యొక్క మా మాదక ద్రవ్యాల బారి నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తూ మా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు, తర్వాత మా సిబ్బందికి, మేము పిలుస్తానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ రాజశేఖర్ సార్కి, వారి యొక్క సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కువగా అయితే మనకు గంజాయి కేసులు నమోదవుతున్నాయి. గంజాయి అనేది సైంటిఫికల్లీ కెనాబిస్ అంటాము. గంజాయి అనేది చెట్టు యొక్క ఆకులు మరియు ఫ్లవర్స్, వీటి ద్వారా దాన్ని డ్రైడ్ లీవ్స్ అండ్ డ్రైడ్ ఫ్లవర్స్ ఆఫ్ కెనాబిస్ అంటాము. వీటి ద్వారా పొగని పీల్చడం కావచ్చు, లేదా దాన్ని అలాగే తీసుకోవడం ద్వారా చాలామంది ఒకలాంటి మత్తుకు బానిసుకోవడం జరుగుతుంది. ఈ మత్తు ప్రభావం అనేది మెదడు అలాగే నరాల మీదుగా పనిచేస్తుంది. సో ఈ ప్రభావం చేత తాను ఏం చేస్తున్నాడు, తన మీద తనకు ఉన్నటువంటి పట్టు కోల్పోయి ఒక విధంగా ఒక సైకోలాగా ప్రవర్తించడం కావచ్చు, ఏం చేస్తున్నాడో తనకు తెలియని పరిస్థితుల్లో బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాట్ ఓన్లీ గంజా, ఏదైతే గుట్కా కావచ్చు, మన ఆరోగ్యాన్ని హానికరం కలిగించేటువంటి ఏ మాదక ద్రవ్యమైనా సరే ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉంటూ వాటి జోలికి పోకుండా మన ఆరోగ్యాన్ని, మన సమాజాన్ని అందరూ కాపాడుకోవాలని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. సదం సోమల మండలాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. బందార్లవారిపల్లి వద్ద, గొంగివారిపల్లి వద్ద దెబ్బతిన్న మొలకెత్తిన వరి పొలాలు, సదం సోమల మార్గంలో కొట్టుకుపోయిన రోడ్లు, వీటిని చూశారు. రైతులతో మాట్లాడారు. సబ్ కలెక్టర్ జాహ్నవి ఆధ్వర్యంలో కేంద్ర బృందం పర్యటన సాగింది. Now we are planning. 3 years reservoir, now it is approved. Now we are planning. It is approved. Rain covered. పంట ఎందుకు డ్యామేజ్ అయింది? వానకు నీళ్ళు నిలబడ్డాయి. నీళ్ళు పోవడానికి దాటలేదా? వాన ఎక్కువై పంట పోయిందంట. ఏం చేసుకుంటే ఈ చెరువు కట్టి మీరు పుట్టక ముందేనా? బ్రిటిష్ టైమే. కూడా ఎవరికి లేదు. So it was being used for like that some 40 to 50 the nearest one. రోడ్ దగ్గర ఉండేది రెండు మిగిలినాయి. అన్ని లోకల్ ఉండేవి, పెద్ద పెద్ద ఉన్నాయి. 500 acres ఆయకట్, 100 acres ఫోర్స్ గాట్ బ్రిడ్జ్. ఏమైనా అది సర్ప్లస్ ఎక్కడ పెట్టినారు? అక్కడ కొద్దిగా వంత డ్యామేజ్ అయ్యింది. JCB లేక రెడీ సార్ అవర్ JE. ఇప్పుడు ఈ టీం ముందు ఏం నష్టం జరిగింది ఈ నివార్ సైక్లోన్ అని చెప్పి మనం ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా, అలాగే అన్ని సెక్టర్లో ఎట్లా లాస్ అయింది, అగ్రికల్చర్ సెక్టర్లో, హార్టికల్చర్లో, యానిమల్ హస్బెండరీ సెక్టర్లో రోడ్స్ అన్నీ ఎలా కొట్టుకుపోయినాయి, అలాగే ఇరిగేషన్ ట్యాంకులు ఎట్లాగా బ్రీచ్ అయిపోయినాయి, 11 మంది వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా వివరించడం జరిగిందండి. మన రాష్ట్రంలో 5,342 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మనం ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది ఈరోజు సెంట్రల్ టీమ్కి.
కొంచెం విశాల హృదయంతో రాష్ట్రానికి ఎక్కువ ఫండ్స్ మంజూరు చేయాలి. ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు SDRF ఫండ్స్ అని ఉంటాయన్నమాట. ఈ SDRF ఫండ్స్లో 75% సెంట్రల్ గవర్నమెంట్, 25% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మనకి ఇప్పుడు వచ్చినంత వరకు SDRF ఫండ్స్ ఎప్పుడో అయిపోయింది, అంటే మనం మైనస్లో ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఆగస్టులో, సెప్టెంబర్లో, అక్టోబర్లో కూడా హెవీ రెయిన్స్ వచ్చినాయి. కాబట్టి మనకి ఇప్పుడు తక్షణమే 1000 కోట్లన్నా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. అలాగే ఏదైతే పెద్ద పెద్ద బ్రిడ్జిలు, రోడ్లు ఎన్ని కొట్టుకుపోయినాయో శాశ్వత ప్రాతిపదికన కూడా కొన్ని వర్క్స్ శాంక్షన్ చేయాలి. ఈ 5342 కోట్ల రూపాయలు నష్టం జరిగింది కాబట్టి మన రాష్ట్ర రైతాంగాన్ని, అంత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎక్కువ సహాయం చేయాలని కోరటం జరిగిందండి. గత కొన్నాళ్లుగా త్రాగునీటి సమస్యతో ఎదుర్కొంటున్న వైకురపల్లి గ్రామానికి రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ సహకారంతో సమస్య పరిష్కారమైంది. రామసముద్రం మండలంలోని వైకురపల్లి గ్రామంలో గత కొన్నాళ్లుగా త్రాగునీటి సమస్య వేధిస్తూ ఉండేది. సమస్యను ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి బోరు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతంలో వేసిన బోరు బావిలో స్కానింగ్ తీయగా నీటి మట్టం పైకి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎంపీ ఎమ్మెల్యేల దృష్టికి పాత బోరు బావిలో నీటి మట్టం పెరిగిందని, మోటార్ బిగిస్తే గ్రామానికి త్రాగునీటి సమస్య ఉండదని చెప్పడంతో వారు వెంటనే సంబంధిత అధికారులకు వైకురపల్లిలో కొత్త మోటార్ బిగించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు కొత్త మోటార్ కొనుగోలు చేసి బిగించారు. ప్రస్తుతం బోరుబావిలో పుష్కలంగా నీరు రావడంతో గ్రామస్తులు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, RWS ఏఈ వినోద్ కుమార్, సచివాలయం ఇంజనీర్ మూర్తి, నాయకులు వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బాబు, ఎల్లారెడ్డి, గ్రామస్తులు కృష్ణప్ప, చిన్న కదిరేప్ప, మునస్వామి, వెంకటరమణ, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప అన్నారు. మండలంలోని రాళ్ల గంగమాంబ ఆలయం వద్ద నవరత్నాల విజయోత్సవ సభను నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. క్షేత్రస్థాయిలో పేదల ఇంటికే పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సచివాలయాల ద్వారా సత్వరం సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ముద్దు చాలా ముద్దు బిడ్డ కాబట్టి ఆయన వదిలేస్తున్నాం. ఆయన ఎలిపిలాంటి ప్రాంతాలు వదిలేసి 35 ఏళ్ళు మీరు గెలిపిస్తే కూడా ఆయన తెలంగాణలో కాపురం ఉంటున్నాడు. మన ఉప్పల కష్టపడి రాబోయే ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిపిస్తే చంద్రబాబు గారి ఆత్మ శాంతిస్తుంది, జగన్మోహన్ గారు సంతోషిస్తారు. అదేవిధంగా మన జిల్లా నాయకుడు రామచారి కూడా జగన్ ఈయన భర్తలు తప్పకుండా ఎమ్మెల్యే కక్కలు కట్టుకున్నారు. కాబట్టి మనం ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా కూడా మన జయవంతమైన ప్రజలందరికీ గుడిపల్లి మండలంలో నవరంత విజయోత్సవం జరుపుకుంటున్నా మీకు అందరికీ నమస్కారాలు. మీకు అందరికీ తెలిసి ఈ రోజు సభలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది ఈ రాష్ట్రంలో సుమారు 67,000 కోట్ల రూపాయలను అనేక పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందజేసిన ఘనత వాలంటీర్ ఒక అమ్మాయి వచ్చి చెప్పింది వాళ్ళ క్యాస్ట్ ఓట్లు లేవని. దయచేసి తహసీల్దార్ గారికి ఈ విషయాన్ని ఇంట్రెస్ట్ చేస్తున్నాము, అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడతాము. చాలా మంది ఈ మధ్య సరిగా ఎంఆర్ఓ గారికి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చే ఎండిఓ గారు కూడా గ్రూప్ లీడర్స్ అయితేనేది, మన మహిళా లీడర్ సరసం అయితేనేది అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మీకు అందరికీ నమస్కారాలు. ఈ కుప్పం నియోజకవర్గానికి గుడిపల్లి పుంగనూరు మండలం చెదల గ్రామ నివాసి వేణుగోపాల్ రెడ్డి ప్రైవేటు ఉపాధ్యాయులకు గురువారం చౌడేశ్వరి ఆలయ ప్రాంగణంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు బతకడం నేర్పిస్తాడు. ఆ గురువు తర్వాతే దైవం అంటారు, కానీ దైవం తర్వాత గురువు అని ఎప్పుడు చెప్పలేదు. అందుకే దేవునికి ఎలా సేవ చేస్తామో
మీకు అదే విధంగా సేవ చేస్తున్నాం తప్పితే మేము సాయం చేయట్లేదు. దాంట్లో విధంగా మీకు సేవ చేసుకుంటున్నానని నేను వినియోగించుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ₹75 లక్షల బోయకొండలో పుష్కరిణికి మహర్దశ. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పెద్దిరెడ్డి. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండండి అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసు వారు. పేద వృద్ధులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన వైద్యులు మరియు నాయకులు. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల సహకారం అవసరం. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం. నివార్ తుఫాన్కు దెబ్బతిన్న రోడ్లు మరియు పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.